కేసీఆర్ గారు అంటే తల్లి లాంటి పార్టీని మోసం చేయాలి, నమ్మిన వాళ్ళని నట్టేట ముంచాలి అనేటువంటి సందేశం మీద ఇంకా అంతకంటే ఇంకేమైనా ఉన్నదా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను. ఇలాంటి దయనీయమైనటువంటి పరిస్థితికి దిగజాడు స్థితికి చేరినటువంటి కడియం శ్రీహరి గారికి నా ప్రగాఢమైనటువంటి సానుభూతిని జాలిని తెలియజేస్తున్నా అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. వాస్తవానికి వారు ఒక రిటైర్మెంట్ స్టేజ్కి వచ్చిండు. రిటైర్మెంట్ స్టేజ్లో అన్నీ అనుభవించిన తర్వాత తత్వం బోధపడుతుంది. ఆ తత్వాన్ని నలుగురు తెలియజేయాలనేటువంటి తపన సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి నాయకుడికి ఉంటుంది. కానీ అవేవీ లేకుండా మీరు ఏ పార్టీలో ఉన్నారంటే నేను ఎక్కడున్నానో గక్కడనే ఉన్నా, ఇంతకంటే ఇజ్జత్ తక్కువ ముచ్చట ఇంకేమైనా ఉంటుందా? ఇంతకంటే దిగజాడుతనం ఏమైనా ఉంటుందా? ఓరుగల్లు పోరాటాల గడ్డ, పౌరుషాల గడ్డ, ఆ పోరాటాల గడ్డ మీద పుట్టినటువంటి కడియం శ్రీహరి గారు ఈరోజు ఓరుగల్లు పరువును తీసిండు. త్యాగాల గడ్డ మీద పుట్టి భోగాలు అనుభవించడానికి ఆయన అడ్డదారులు దొక్కిండు. నమ్మిన జనాన్ని, నమ్మిన పార్టీని నట్టేట ముంచిండు. కాబట్టి తప్పకుండా వారికి బుద్ధి చెప్పేటువంటి సమయం ఆసన్నమైంది. వారు స్వయంగా దీపాదాస్ మున్షి గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరింది. వారు కండువా కప్పుకున్నటువంటి ఫోటోలు బయటకు వస్తే కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎన్ని బొంకిల్లో అది మనందరం కూడా చూసినాం. స్వయంగా దీపాదాస్ మున్షి గారితో దిగినటువంటి ఫోటోలు మనకి ఈరోజు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. దాని తర్వాత వారు కడియం కావ్య గారి ఎన్నికల సందర్భంగా వారు బహిరంగ సభల్లో కడియం కావ్య గారి పక్కన నిల్చొని కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, హస్తం గుర్తుకు ఓటేయండి, చేతి గుర్తుకు ఓటేయండి అని చెప్పినటువంటి వీడియోలు ఉన్నాయి, ఫోటోలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఇన్ని జరిగితే నిర్ణయం తీసుకోవాల్సినటువంటి స్పీకరు మౌనంగా ఉంటాడు. పాపం ఆయనకి 10 మంది పార్టీ మారిన తర్వాత, కండువాలు కప్పుకొని ఫోటోలు దిగిన తర్వాత, ఆ ఫోటోలన్నీ సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత కూడా పాపం చాలా కన్ఫ్యూజ్ అవుతాడు ఇది స్పీకర్ గారు. ఆయనకి ఇంకా క్లారిటీ వస్తలేదు, వీళ్ళు పార్టీలు మారలేదా అని చెప్పి. అసలు 6 నెలలు ఇప్పుడు సంవత్సరం పట్టింది ఆయనకు ఆ సందేహం తీరడానికి. స్పీకర్ గారికి ఒక ఏఐ స్పీకర్ ఒకటి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకని ఆయన ఇంటెలిజెన్స్ ఏందో ఈరోజు ప్రజలకు నిజంగా అనుమానం ఉన్నది. కాకపోతే ఏఐ స్పీకర్ ఇస్తేనన్నా ఆయనకు తత్వం ఏందో బోధపడుతుంది కావచ్చు అని చెప్పి చాలామంది మాట్లాడుకుంటున్నారు. కడియం అంటే ఒక కలుపు మొక్క. అలాంటి కలుపు మొక్కల మీద గడ్డి మందు కొట్టేటువంటి అవకాశం ఈరోజు గడ్డం ప్రసాద్ గారికి ఉన్నది. ఈ అవకాశాన్ని వాడుకొనైనా నేను రాజ్యాంగ ప్రతినిధిని, నేను రాజ్యాంగ స్ఫూర్తిని, రాజ్యాంగాన్ని కాపాడుతా అని చెప్పి రుజువు చేసుకోవాల్సినటువంటి అవసరం గడ్డం ప్రసాద్ గారి మీద ఉంది. ఇప్పటికైనా మారండి, ఇప్పటికైనా మీరు ధర్మం వైపు నిలబడండి. మీ వ్యవహారము, మీ ప్రభుత్వ వ్యవహారం చూసి ఈరోజు దేశం అంతా ముక్కున వేలు వేసుకునేటువంటి ఒక పరిస్థితి వచ్చింది. న్యాయదేవత కళ్ళకు గంతలు కట్టి న్యాయదేవతను వాస్తవం చూడమంటారు. న్యాయదేవత 2 కాళ్ళు కట్టేసి న్యాయదేవతను ఉరకమంటారు. న్యాయదేవత మూతికి ప్లాస్టర్ వేసి న్యాయదేవత మాట్లాడాలంటారు. అది సాధ్యమవుతుందా అని నేను అడుగుతున్నా. ధర్మాన్ని కాపాడేటువంటి బాధ్యత మీ మీద లేదా అని అడుగుతున్నాం. ఇన్ని రోజులు అనేక డొంక తిరుగుడు సమాధానాలు చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు కడియం శ్రీహరి గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ తర్వాత ఏం మాట్లాడతారు మీరు? ఆయన చాలా స్పష్టంగా నిన్న పెద్దపెండ్యాలలో రేవంత్ రెడ్డి గారు నన్ను ఆహ్వానించిల్లు, మీ అనుభవం మాకు అవసరము, మీరు కాంగ్రెస్ పార్టీలో చేరండి అని చెప్పి చెప్పారు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పిండు.
మరి ఇప్పుడు మీరు కోర్టుకి ఏం సమాధానం చెప్తారు? సమాజానికి ఏం సమాధానం, తెలంగాణకి ఏం సమాధానం చెప్తారు? తెలంగాణ దేన్నైనా సహిస్తుంది, కానీ వంచనను ఎట్టి పరిస్థితుల్లో సహించదని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఈ తెలంగాణ గడ్డ మీద పుట్టినటువంటి ప్రతి బిడ్డ డిఎన్ఏలో తెగింపు ఉంటుంది, త్యాగం ఉంటుంది. తప్పకుండా ఆ తెగింపుతోని స్టేషన్ గన్పూర్ ప్రజలు ఈరోజు తిరుగుబాటు చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. మళ్ళొకసారి ఈ పోరాటాల గడ్డ మీద ఇలాంటి కట్లపాములు పురుడు పోసుకోకుండా ధీటైనటువంటి సమాధానం చెప్పడానికి ఓరుగల్లు గడ్డ సిద్ధంగా ఉంది. అదేవిధంగా ఈరోజు మీ రాజకీయ దుర్బుద్ధికి శాశ్వత సమాధి కట్టడానికి కూడా ఈరోజు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కూడా మేము పిలుపునిస్తున్నాం. మీ దాంట్లో ఎంతోమంది సీనియర్లు ఉన్నారు. మీ కష్టార్జితం మూలాన ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పదే పదే అధికార పార్టీలో చేరేటువంటి నైజం ఉన్నటువంటి కడియం శ్రీహరి గారు వచ్చి ఈరోజు మీ మీద పెత్తనం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాస్తవానికి నేను చెప్తా ఉన్నా, గత కొన్ని నెలలుగా వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ రాజకీయాలను చూస్తే ఈరోజు కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి ప్రతి ఒక్క ఎమ్మెల్యే ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఈరోజు కడియం శ్రీహరిని ఓడగొట్టాలని కంకణం కట్టుకున్నది. ఈరోజు మరీ ముఖ్యంగా ఓరుగల్లు జిల్లాలో మంత్రిగా ఉన్నటువంటి కొండా సురేఖ గారు అయితే కంకణం కట్టుకున్నారు. కొండమురళి గారు కడియం శ్రీహరి గారి మీద ఏమేమి మాట్లాడుతున్నారు మీ అందరూ తెలిసి, నేను చెప్తే బాగుండదు. అందంగా కనబడడానికి కనుబొమ్మలు తీసుకున్నాడని చెప్పి కూడా మాట్లాడాడు. ఇంకా చాలా వ్యాఖ్యలు చేసిండు. నేను వాటి జోలికి ఓదలుచుకోలేదు. కానీ కడియం శ్రీహరిని ఓడగొట్టేటువంటి బాధ్యత కేవలం స్టేషన్ గన్పూర్ ప్రజలే కాదు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా తీసుకుంటారని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాము. ఉద్యమానికి ఊపిరిదినటువంటి స్టేషన్ గన్పూర్ గడ్డ మీద ఏరేది గులాబీ జెండానే. నిన్న మొన్న కేటీఆర్ గారు చెప్పినట్టు ఈ వచ్చే బై ఎలక్షను తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి బై చెప్పడానికే వస్తున్నది. ఈ కడియం శ్రీహరి అనేటువంటి కట్లపాముకు బుద్ధి చెప్పడానికే వస్తున్నదని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ధన్యవాదాలు. ఏమైనా ప్రశ్న ఉంటే అడగచ్చు. బహుశా అందుకే ఆయన విద్యాశాఖను హోంశాఖ ఆయన దగ్గర పెట్టుకున్నట్టున్నాడు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారే విద్యాశాఖ మంత్రి, ఆయనే హోంశాఖ మంత్రి. విద్యాశాఖ దగ్గర పెట్టుకొని ఈరోజు మొత్తం ప్రభుత్వ విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసిండు. గురుకులాల్లో చూస్తున్నారు, సుమారుగా 60 మంది పిల్లలు ఈరోజు విషపూరితమైనటువంటి ఆహారం వల్ల ఇతర కారణాల వల్ల వారు చనిపోవడం జరిగింది. సుమారు ఒక 1200 మంది ఆసుపత్రుల పాలైంది. ఇంత జరిగినా కనీసము చీమ కుట్టినట్టు కూడా అవుతలేదు ప్రభుత్వానికి. ఇంకోవైపు ఫీజు రీయింబర్స్మెంట్లు, స్కాలర్షిప్లు చెల్లించకపోవడం వల్ల ఈరోజు యూనివర్సిటీలు, కాకతీయ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ, శాతవాహన యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ, ఎంజీ యూనివర్సిటీలో ఈరోజు పరీక్షలను వాయిదా వేసేటువంటి పరిస్థితి వచ్చింది. 8,000 కోట్ల రూపాయల స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయి పడ్డది ప్రభుత్వం. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు సంవత్సరంలో. ఇప్పటి వరకు కనీసం 10-12 వేల ఉద్యోగాలు కూడా వేయలే. కానీ తెల్లారు లేస్తే ఈరోజు 30,000 ఇచ్చినామని ఒక ఆయన, 40,000 ఇచ్చినామని ఇంకో ఆయన, 50,000 ఇచ్చినామని ఇంకో అతను, నేనేమైనా తక్కువ పోయినా అని చెప్పేసి ఆయన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ గౌడ్ గారు 70,000 ఇచ్చినామంటారు. నిన్న పొన్నం ప్రభాకర్ గారు ఏకంగా 1,00,000 ఉద్యోగాలు ఇచ్చినామంటారు. వేలంపాట అయిపోయింది. మీడియా ముందు వేలంపాట, మీడియా వెనుక సర్కారీ వారి పాట, సర్కారీ వారి వాట. ఇది జరుగుతున్నది. జాబ్ క్యాలెండర్ ఏమో జాబ్లెస్ క్యాలెండర్ అయిపోయింది. నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, జాడలేదు. స్కూటీలు అన్నారు, దాని జాడలేదు.
వీటన్నిటి గురించి ప్రశ్నించడానికి ఓయూ విద్యార్థులు సిద్ధమైతే వాళ్ళ మీద లాఠీలు చూపిస్తారు. గత 4 రోజుల నుండి ఓయూలో మొత్తం అరెస్టుల పర్వం కొనసాగుతూ ఉంది. ఈ బ్యారికేడ్లతోని, మీ ఇనుప కంచెలతోని, పోలీసుల లాఠీలతోని, తూటాలతోని ఉద్యమాన్ని ఆపలేరు అనేటువంటి వాస్తవాన్ని గ్రహించాలా. పోలీసుల బలగాన్ని ప్రయోగించి మీరు విద్యార్థుల మీద మీరు అణిచివేత కనుక మీరు ప్రారంభిస్తే తప్పకుండా తిరుగుబాటు వస్తుందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఈ పోలీసుల లాఠీలకు తూటాలకు భయపట్టోడు ఎవరు లేడు. ఇదే తెలంగాణ ఉద్యమంలో, ఇదే ఉస్మానియా యూనివర్సిటీలో ఏ రకంగా ప్రాణాలకు తెగించి విద్యార్థులు పోరాటం చేసిన మీ అందరూ కూడా తెలుసు. కాబట్టి అలాంటి ఓయూకు రావడాన్ని మేము స్వాగతిస్తాం. తప్పకుండా ఒక ముఖ్యమంత్రిగా ఆయన ఎక్కడైనా తిరగొచ్చు, ఆ స్వేచ్ఛ ఉంది. కానీ మీ ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చి ఓయూ గడ్డ మీద అడుగు పెట్టాలని చెప్పి డిమాండ్ చేసినటువంటి విద్యార్థుల డిమాండ్లో నిజాయితీ ఉంది. కాబట్టి వాటిని నెరవేర్చి మీరు అడుగు పెట్టాలి. ఆ రోజు మీరేమన్నారు? కేసీఆర్ గారి హయాంలో ఇనుప కంచెలు ఉన్నాయన్నారు. మరి ఈరోజు మీరు ఏం చేస్తున్నారు? చెప్పేమో నీతులు, చేసేమో ఈ పనులు. కాబట్టి వెంటనే నిన్న రాత్రి నుండి అరెస్ట్ చేసినటువంటి విద్యార్థులను వెంటనే రిలీజ్ చేయాలా. ఓయూ విద్యార్థి లోకానికి క్షమాపణ చెప్పాలి. మీరిచ్చినటువంటి హామీలు ఎప్పటిలోగా నెరవేరుస్తారో చెప్పాల్సిందే. ఈ సందర్భంగా మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం.